అందరికీ నమస్కారాలు. కొంత టైము ఆల్రెడీ అయింది కాబట్టి ఒకవేళ టైము ఎక్కువ అయితే మధ్యలో మీరు చెప్పండి, ఆపేయచ్చు. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు టీపీటీఎఫ్ రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇవాళ ఈ నూతన ఈ విద్యా విధానం 2020కి సంబంధించి పర్టికులర్గా పాఠశాల విద్య గురించి యాక్చువల్గా మీకు అందరికీ బాగా తెలుసు. అయినా కొన్ని అంశాల గురించి ఈ డాక్యుమెంట్లో ఎగ్జాక్ట్గా ఏమన్నారు, అది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే అంశాల మీద కొన్ని పాయింట్స్ చెప్తాను. ప్రత్యేకంగా ఈ మొత్తం డాక్యుమెంట్ యొక్క అప్రోచ్ ఏంటి, ఈ మనం కనుక ఇంట్రొడక్షన్ ఇంకా తీసుకుంటే మధ్య మధ్యలో కొన్ని కొటేషన్స్ కూడా చదువుతాను, దయచేసి ఏమనుకోవద్దు. ఒకవేళ మీ దగ్గర ఆ డాక్యుమెంట్ కనుక ఉంటే మీరు చెక్ చేయవచ్చు కూడా ఆ కొటేషన్స్. సో ముందుగా అప్రోచ్ గురించి మనం మాట్లాడాలంటే ఈ డాక్యుమెంట్ యొక్క మొత్తం అప్రోచ్ యాక్చువల్గా ఏంటంటే ఇది దాదాపు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా మొత్తం విద్యా వ్యవస్థను రివైజ్ చేయాలనేది వాళ్ళు రాసుకొచ్చారు. అంటే దాదాపు ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్ విల్ బి రీస్ట్రక్చర్డ్ అండ్ రివైజ్డ్. మొత్తము సమూల మార్పులో అది నియంత్రణ వ్యవస్థల గురించి, పరిపాలన అంశాల గురించి, అన్ని విషయాల గురించి రీస్ట్రక్చర్ చేస్తామని అన్నారు. అయితే ఇంత టోటల్లీ రివైజ్డ్ చేస్తానన్న ఈ డాక్యుమెంటు అసలు పార్లమెంటులో చర్చించకుండా మన ఇక్కడ క్యాబినెట్లో అది అప్రూవ్ చేయడం అనేది అత్యంత అప్రజాస్వామికమైన విషయం. అందులో కరోనాతో దేశ ప్రజలందరూ బాధపడుతున్న సమయంలో ఈ కరోనా మహా విపత్తును అదనుగా తీసుకొని ఒక దొంగ దెబ్బలాగా ప్రజలపైన కొట్టడం అనేది నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది. పార్లమెంట్లోనే కాదు, టీచర్స్తో, ప్రత్యేకంగా టీచర్స్తో, యూనివర్సిటీ లెక్చరర్స్తో చర్చలు జరిపి ఇవాల్వ్ చేయవలసిన ఈ పాలసీ అలా చేయకుండా క్యాబినెట్ సమావేశంలో అప్రూవ్ చేశారు. ఇక దీని అప్రోచ్కు స్పెసిఫిక్ సంబంధించి మనం వస్తే వీళ్ళు ఏమన్నారంటే ఈ అప్రోచ్ పురాతన భారతదేశం యొక్క సామాజిక విలువల మీద ఆధారపడి ఇది తయారు చేయబడ్డది అని చెప్పుకొచ్చారు. ఈ పురాతన ఒకే టైపు స్కాలర్స్ లేరు. మరి అప్పుడున్న చారువాకులు కానీ లోకాయతులు కానీ ఈ లిస్టులో ఉన్నారా లేదా అనే ఒక ప్రశ్న లేవనెత్తుతాను. నా దృష్టిలో ఇక్కడ లేరనేదే. అయితే ఇది నేను హిస్టరీ స్టూడెంట్ను కాబట్టి వీ హ్యావ్ టు కన్ఫర్మ్ విత్ అదర్స్. సో కాబట్టి అది ఒక అప్రోచ్లో ఒక భాగం ఏంటంటే పురాతన భారతదేశం మీద. ఇందులో అందుకోసమే మోడర్న్ ఇండియా గురించి ఏం మాట్లాడలేదు. మోడర్న్ ఇండియాలో విద్యారంగంలో జరిగిన పోరాటాల గురించి, అటు అంబేద్కర్ గురించి కానీ, పూలే గురించి కానీ, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళ గురించి కానీ, ఇందులో అంటే మిడివల్ ఇండియా గురించి కూడా వీళ్ళు మాట్లాడలేదు మొత్తం ఎడ్యుకేషన్ పాలసీలో. అంటే
ఒక రకంగా చెప్పాలంటే ఇది ఏన్షియంట్ ఇండియా విలువల మీద ఆధారపడి ఉన్నదనేది అప్రోచ్లోనే మనకు తెలుస్తుంది. ఇక రెండవ విషయానికి వస్తే రాజ్యాంగానికి సంబంధించి, కాన్స్టిట్యూషన్కు సంబంధించి మీకు 5వ పేజీలో కాన్స్టిట్యూషన్ గురించి కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఈ కాన్స్టిట్యూషన్ విలువలకు సంబంధించి వాళ్ళు చెప్పినప్పుడు అందులో చాలా వరకు పీస్ గురించి, లేకపోతే ఇంకా ప్యాట్రియాటిజం గురించి, రకరకాల వాటి గురించి మెన్షన్ చేశారు, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అని. ఇది యాక్చువల్గా పేజ్ 16 దీనిలో ఉంది. కానీ అందులో మనం మాట్లాడుకునే రాజ్యాంగంలో ఉన్న సెక్యులరిజం అనే పదం లేదు, తర్వాత సోషలిజం అనే ఆ పదాలు లేవు. అది కూడా ఒక రకంగా ప్రస్తుత ప్రభుత్వం యొక్క అప్రోచ్ను తెలియజేస్తుంది. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు రాజ్యాంగంలో ఈ 2 పదాలు ఉండకూడదని కోర్టులో కేసులు వేస్తున్నారు. తీసేయటానికి రేపు బలమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే అప్రోచ్లోనే ఇది కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకంగా ఉంది. తర్వాత ఇది ఓన్లీ ఏన్షియంట్ ఇండియా ఉండే ఒకే రకమైన భావజాలం మీకు సంబంధించి ఉంది. ఇక ఇంకొక అంశానికి వస్తే దీని అప్రోచ్ ప్రైవేటైజేషన్కు సంబంధించి ఏమిటి అని కనుక మనం చూసినప్పుడు అది యాక్చువల్గా పేజ్ 6లో 3rd పాయింట్, సబ్స్టాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ స్ట్రాంగ్ వైబ్రెంట్ పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ ది ఎంకరేజ్మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫ్ ట్రూ ఫిలాంథ్రఫిక్ ప్రైవేట్ అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అన్నారు. అంటే ఇక్కడ అంటే ట్రూ ఫిలాంథ్రఫిక్ ప్రైవేట్ అంటే ఏమిటి అనే ఒక ప్రశ్న మనకు వస్తుంది. ఇవాళ ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలు కానీ కళాశాలలు కానీ ఫిలాంథ్రఫిక్ ఇన్స్టిట్యూషన్స్గా ఉన్నాయా అనే ప్రశ్న మనం లేవనెత్తవలసి ఉంటుంది. అయితే ఇండైరెక్ట్గా మనకు తెలిసేది ఏమంటే ఎక్కడో ఒక దగ్గర ఈ ఫిలాంథ్రఫిక్ ప్రైవేటు పేరు మీద ఫిలాంథ్రఫిక్ ఆర్గనైజేషన్స్ అని కూడా అన్నారు వాళ్ళు. అంటే ఫిలాంథ్రఫిక్ ఆర్గనైజేషన్స్ పేరు మీద మరి ఆ ఆర్గనైజేషన్స్ స్కూళ్ళు పెట్టుకోవచ్చు, కాలేజీలు పెట్టుకోవచ్చు అని రాశారు. మరి ఇక్కడ ఆర్ఎస్ఎస్ను ఇక్కడ ఫిలాంథ్రఫిక్ ఆర్గనైజేషన్స్గా వాళ్ళు ఒక పరిగణించి దాన్ని ఏమన్నా తీసుకురావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రశ్న మనకు వస్తుంది. సో ఈ రకంగా మొత్తం మనము ఈ అప్రోచ్ చూసినట్టయితే ఒకవైపేమో హిందుత్వ భావజాలం చొప్పించటానికి, ఇంకొక వైపేమో ఫిలాంథ్రఫిక్ ప్రైవేటుతో పాటు ప్రైవేటును కూడా ఎక్కడా వాళ్ళు మేము ప్రైవేటును డిస్కరేజ్ చేస్తామని కానీ, లేకపోతే ప్రైవేటు కనీసం పాఠశాల రంగంలో ఉండకూడదని కానీ వాళ్ళు అనలేదు. అంటే సరే హైయర్ ఎడ్యుకేషన్ విడిచిపెట్టండి, కనీసం ఏంటంటే విద్యా హక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకైనా కూడా మనము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇద్దాము, ప్రైవేట్ ఉండకుండా అనే మాట అనలేదు. దానికి పోను ఫారెన్ యూనివర్సిటీలు కూడా మేము ఆహ్వానిస్తాను, టాప్ 100 యూనివర్సిటీస్ విల్ బి ఇన్వైటెడ్ అన్నారు. సో దీన్ని బట్టి చూస్తే ఒకవైపు ప్రైవేటైజేషన్కు వ్యతిరేకం కాదు ఇది, ఇంకొక వైపు హిందుత్వ భావజాలం అప్రోచ్తో ఈ డాక్యుమెంట్ మొత్తం రాయబడ్డదని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఇక కొన్ని అంశాలు స్కూల్ ఎడ్యుకేషన్కు సంబంధించి మనకు వస్తే ఇదంతా మనకు తెలిసిన విషయాలే. మొత్తం 10+2ను ఇవాళ మార్చేసి 5+3+3+4 అన్నారు. 5 years అంటేనేమో నర్సరీ, ఉదాహరణకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ 5 ఏళ్ళు, +3 అని అంటే 3rd, 4th, 5th క్లాస్ 3 years. దెన్ మళ్ళీ 3 అంటే 6th, 7th, 8th క్లాస్. దెన్ మళ్ళీ 4 అంటే 9th, 10th, 11th, 12th క్లాస్. ఇక్కడ ఒక ప్రశ్న దీని గురించి ఒకటి లేవనెత్తుతాను, అది ఒక కొద్దిసేపు తర్వాత. బట్ దీనికి ముందు ఈసీ విల్ బి ఇంట్రడ్యూస్డ్ అని యూనివర్సల్ ప్రావిజనింగ్ ఈ ఈసీసీ ఇంట్రడ్యూస్ చేస్తామనే మాట అన్నారు. ఈ మాటను చూసి చాలా మంది, అఫ్ కోర్స్ మనం కూడా అడుగుతున్నాం ఎప్పటి నుంచో, ఇది చాలా మంచి విషయము.
ఇది ఆహ్వానించదగ్గది, అది చేయవలసిందే అని అందరు అంటున్నారు. కానీ ఇక్కడ ఒక రకం చెప్పాలంటే ఒక కిటుకు పెట్టారు. అదేమిటంటే వాళ్ళు ఎప్పటి వరకు ఇంట్రడ్యూస్ చేస్తారు దీన్ని అని గనక మనం చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, యూనివర్సల్ ప్రావిజనింగ్ ఆఫ్ క్వాలిటీ ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ మస్ట్ దస్ బి అచీవ్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని, అండ్ నో లేటర్ దాన్ 2030. అంటే 10 సంవత్సరాలు పడుతుందా ఈసీసీ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయటానికి? 10 సంవత్సరాలు పడుతుందా అని అనడంలోనే వాళ్ళ నిజాయితీ తెలుస్తుంది. యాక్చువల్గా సీరియస్గా చెప్పాలంటే ఏదో 1 ఇయరో 2 ఇయర్సో పోనీ 3 ఇయర్స్లో మేము ఇంట్రడ్యూస్ చేస్తాము అని అనాలి. అలా అనకుండా ఒక రకమైన పదజాలం కింద నో లేటర్ దాన్ 2030 అంటే 2030 వరకు మేము చేస్తాము అని ఇప్పుడు అంటున్నారు. కాబట్టి ఇది కూడా ఒక నిజాయితీ గల్ల చర్య కాదు వాళ్ళ తరఫు నుంచి అని మనము భావించవలసి వస్తుంది. ఇక ఇంకొకటి ఏంటంటే ఈసీసీ కరికులం ఎవరు తయారు చేస్తారు? ఈసీసీ కరికులం వాళ్ళ దీని ప్రకారం ఏంటంటే ఎంహెచ్ఆర్డి తయారు చేస్తుంది. అంటే ఎన్సిఆర్టి ద్వారా ఎంహెచ్ఆర్డి ఈసీసీ కరికులము ఢిల్లీలో ఉన్న ఎన్సిఆర్టి అది చేయించడానికి ఎంహెచ్ఆర్డి తయారు చేస్తారని రాశారు. ఇది ఎంతవరకు అంటే ఏ రాష్ట్రము ఆ రాష్ట్రానికి చేసుకునే ఈ కరికులం. నర్సరీలో ఏం పాఠాలు చెప్పాలనేది ఇవాళ ఢిల్లీ నుంచి మినిస్ట్రీ నుంచి డైరెక్ట్లీ ఎంహెచ్ఆర్డి. సరే ఇప్పుడు ఏదో ఆ పేరు మార్చేశారు, అది వేరే విషయం. మినిస్ట్రీ నుంచి ఇది చేయడం అనేది ఇది అత్యంత సెంట్రలైజేషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ పాలసీ. యాక్చువల్ కనీసం స్టేట్స్ కన్నా వదిలిపెట్టవలసి ఉండే, అలా వదిలిపెట్టకుండా ఈసీసీ కరికులం ఎంహెచ్ఆర్డి లేకపోతే మన ఎన్సిఆర్టి తయారు చేస్తామన్నారు. అంతేకాదు ప్రైమరీ స్కూల్ సిలబస్ కూడా, ప్రైమరీ స్కూల్ సిలబస్ ఈజ్ ఆల్సో విల్ బి డెవలప్డ్ బై ఎన్సిఆర్టి అని కూడా వాళ్ళు రాసుకొచ్చారు. అంటే చాలా ప్రమాదకరమైన విషయం ఏంటంటే టెక్స్ట్ బుక్స్ ఇవాళ ఢిల్లీలో ఉన్న ఎన్సిఆర్టి వాళ్ళు రాయడము. అప్పుడప్పుడు ఏమన్నారంటే విత్ ఏ స్టేట్ ఫ్లేవర్. స్టేట్ ఫ్లేవర్ అంటే ఏంటంటే అంటే స్టేటు ఎస్సీఆర్టీ తయారు చేయవలసిన పుస్తకాలను సెంట్రలైజ్డ్గా ఎన్సీఆర్టీ తయారు చేస్తుంది, కానీ స్టేట్ ఫ్లేవర్ మీరు ఇచ్చుకోవచ్చు అని. అంటే వర్చువల్గా చెప్పాలంటే మేము తయారు చేస్తాం, కావాల్సి ఉంటే మీరు బతుకమ్మ బొమ్మ వేసుకోవచ్చు అట్ట మీద అన్నట్టుగా ఉంది. కాబట్టి ఇది సెంట్రలైజేషన్ ఆఫ్ కరికులం. ఇంత మనకు సెంట్రలైజేషన్ నాట్ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, కరికులం. తర్వాత దీని పేర్లే నేషనల్ టెక్స్ట్ బుక్స్ అని పెట్టారు. అంటే ఇక తెలంగాణ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ కాదు, నేషనల్ టెక్స్ట్ బుక్స్ విత్ లోకల్ కాంటెక్స్ట్ అండ్ లోకల్ ఫ్లేవర్ అని పేజ్ నంబర్ 17 3వ పారాలో రాసుకున్నారు. సో ఇది ఒక చాలా ప్రాబ్లమాటిక్ విషయం. ఇక 3వ తరగతికి ఈ న్యూమరసీ అంకెల జ్ఞానం అక్షర జ్ఞానం వస్తుందా లేదా అని పరీక్ష చేయటానికట అది కూడా ఎంహెచ్ఆర్డి చూసుకుంటుంది. అంటే అంటే రాష్ట్రాల్లో ఉండే స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏ బాడీలకు పెద్దగా పాత్ర లేదు, ఏదో అప్పుడప్పుడు కలిసి మాట్లాడడం తప్ప మొత్తం ఎంహెచ్ఆర్డి చేతిలో ఎన్సిఆర్టి చేతిలో పెట్టి ఇది కూడా వాళ్ళకు వస్తుందా లేదని దానికి ఒక నేషనల్ మిషన్ అనేది మేము సెటప్ చేస్తాము, వాళ్ళు ఈ సిలబస్ను చూస్తారు అని ఇంకొక విషయం చెప్పారు. సో ఇది యాక్చువల్గా నా దృష్టిలో చాలా చాలా ఐ థింక్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డేంజర్ దట్ ఈస్ కమింగ్. అంటే సిలబస్లను తయారు చేయడం, అందుకోసమే విద్య అంటే మనందరికీ తెలుసు ఓన్లీ చదువు నేర్పేదే మాత్రమే కాదు, విద్య ద్వారా ఒక ప్రాపంచిక దృక్పథాన్ని విద్యార్థులకు ఇస్తారు, ఒక భావజాలాన్ని డెవలప్ అవుతుంది విద్యా సంస్థలలో, ప్రత్యేకంగా స్కూళ్ళల్లో. ఇప్పుడు ఆ మొత్తం భావజాలాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఒక రకంగా చెప్పాలంటే హిందుత్వ భావజాలాన్ని చొప్పించటానికి వాళ్ళ టెక్స్ట్ బుక్స్ తయారు చేయడానికి ఎంహెచ్ఆర్డి ఎన్సిఆర్టి తీసుకున్నారు. ఇది ఐ థింక్ దిస్ ఇస్ ఏ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అస్. ఇక ఇక్కడ ఎవరు చదువు చెప్తారు అని
ఈ స్కూల్స్లలో ఎవరు చదువు చెప్తారు అని మళ్ళా వచ్చినప్పుడు వాళ్ళు ఏం రాసుకొచ్చారంటే ట్రైన్డ్ వాలంటీర్స్, లేకపోతే అప్పుడప్పుడు మాస్టర్ ఇన్స్ట్రక్టర్స్ అని ఒక దగ్గర రాశారు, ఇంకొక దగ్గరనేమో వర్కర్స్ అని రాశారు, ఇంకొక దగ్గర ఏమో ఎక్స్పర్ట్స్ అండ్ మాస్టర్ ఇన్స్ట్రక్టర్స్. అంటే ఎవరు ఈ ట్రైన్డ్ వాలంటీర్స్, ఎవరు ఈ సోషల్ వర్కర్స్? అంటే టీచర్స్, చదువు చెప్పవలసింది టీచర్లు, క్వాలిఫైడ్ ఉన్న టీచర్లు, వాళ్ళని అపాయింట్ చేస్తే వాళ్ళు చదువు చెప్తారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళు ట్రైన్డ్ వాలంటీర్స్కు మేము ట్రైనింగ్ ఇస్తాము, ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఒక సర్టిఫికెట్ ఇస్తాము, వాళ్ళు చదువు చెప్తారు. సో ఇక్కడ లేవనెత్తవలసిన ప్రశ్న మళ్ళా ఏమిటంటే ఈ ట్రైన్డ్ వాలంటీర్స్ ఎక్కడో ఒక దగ్గర ఆర్ఎస్ఎస్ ప్రచారకులు చొరబడే అవకాశాలు ఉన్నాయి అనేది మనకు తేట తెల్లమవుతున్నది. చాలా సటిల్గా ఈ రకంగా మాట్లాడుకుంటూ మేము ట్రైన్డ్ వాలంటీర్స్ ద్వారా చెప్పిస్తాము అని అని ఒక దగ్గర రాసుకొచ్చారు. ఇక అందుకోసమే ఓవరాల్గా ఇక్కడ దీనికి సంబంధించి చెప్పాలంటే ఈ 10+2 నుంచి డిస్ట్రాయ్ చేసి 5+3+3+4ను పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిస్ట్రాయ్ చేస్తే తప్ప టెక్స్ట్ బుక్లు మార్చలేము. ఎందుకంటే ఆ స్ట్రక్చర్ అలాగే ఉంటే ఆల్రెడీ పుస్తకాలు ఉన్నాయి, ఆ పాఠాలు ఉన్నాయి, అవే చెప్పమని అందరు అంటారు. కాబట్టి ఒకసారి డెమాలిష్ చేస్తే ప్రతిదీ మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు మనం. ఆ దృష్టితోనే ఈ స్ట్రక్చర్ను మొత్తం మార్చేశారనేది నా ఉద్దేశము. అందుకే ఈ వాలంటీర్స్తో చెప్పించడానికి వాళ్ళు ఏమన్నారంటే టీచర్స్ రిక్రూట్మెంట్కు సంబంధించి మీరు కనుక పేజ్ 8 కనుక పోతే ఈ పేజ్ 8లో వాళ్ళు రాసింది ఏమంటే టీచర్స్ రిక్రూట్మెంట్ మేము చేస్తాము అని ఒకవైపు అంటూనే వేకెన్సీస్ విల్ బి ఫిల్డ్ అప్ ఎట్ ది ఎర్లియస్ట్ ఇన్ ఏ టైమ్ బౌండ్ మేనర్ అని రాసుకొచ్చారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే వేకెన్సీస్ విల్ బి ఫిల్డ్ అప్, ఓకే, ఎట్ ది ఎర్లియస్ట్ అంటే అర్థం ఏంటి? అంటే దానికి ఒక టైం ఉండదా? 2 సంవత్సరాలకు చేస్తామో, 1 సంవత్సరం తర్వాత చేస్తామో, 3 సంవత్సరాల తర్వాత చేస్తామో అనొచ్చు కదా? అనలేదు. మళ్ళా ఇంకెవరన్నా మీరు టైం గురించి మాట్లాడలేదు అంటారని ఇన్ ఏ టైం బౌండ్ మేనర్ అన్నారు. ఏంటిది టైం బౌండ్ మేనర్? ఎర్లియస్ట్ అని, టైం బౌండ్ మేనర్ అని, ఇది తప్పించుకునే రాతలు, బేసికల్గా మోసం చేసే రాతలు. ఇవి టీచర్స్ను మేము అపాయింట్ చేస్తాము అని 2021కో 22కో చేస్తామంటే ప్రజలు అడుగుతారని చెప్పి, ఎందుకంటే వాళ్ళకి చేయాలని లేదు, టీచర్లను అపాయింట్ చేయాలని లేదు, చేయకుండా ఇప్పుడు మనం అనుకున్నట్టు వాలంటీర్స్తో చెప్పాలని, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో చెప్పించాలని ఉంది. కాబట్టి టీచర్స్ రిక్రూట్మెంట్కు సంబంధించి కూడా వాళ్ళు కమిట్ ఇయ్యలేదు, ఏదో అట్లా రాసుకుంటూ వెళ్ళారు తప్ప దాని మీద ఒక కమిట్మెంట్ లేదు. కాబట్టి ఇక ఇంకొక విషయానికి వస్తే ఇందులో దాదాపు టీచర్స్ రిక్రూట్మెంట్కు సంబంధించి కానీ స్టూడెంట్స్కు సంబంధించి కానీ, సరే స్టూడెంట్స్కు పాఠశాల లెవెల్లో రిజర్వేషన్స్ ఉంటాయా లేదా అనేది వేరే సమస్య, కానీ స్కాలర్షిప్కు సంబంధించి కానీ ఒక కమిట్మెంట్ లేదు. టీచర్స్ పోస్టులలో రిజర్వేషన్స్ ఉంటాయి అనే మాట లేదు. ఇది కూడా చాలా అంటే సోషల్ జస్టిస్ను దెబ్బ కొట్టడానికి ఈ రకమైన, అయితే ఇవాళ ఈ సెక్షన్స్ అన్ని కూడా ఏమని పిలిచారంటే సోషియో ఎకనామికలీ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్. అంటే వీళ్ళందరూ రకరకాల మనము ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ, లేకపోతే స్త్రీలు పురుషులు కానీ, లేకపోతే గ్రామీణ ప్రాంతాలు, లేకపోతే పట్టణ ప్రాంతాలు కానీ, వీటన్నిటిని కలిపి సోషియో ఎకనామికలీ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ అని పేరు చెప్పి అందులో వాళ్లకు సంబంధించి ఒకటేమో నాన్ ఫార్మల్ మెథడ్స్ ద్వారా చెప్పొచ్చు వీళ్ళకి. అంటే ఈ వెనుకబడిన ఏదైతే మనం ఈ సెక్షన్స్ అంటున్నామో, స్త్రీలనో లేకపోతే దళితులనో లేకపోతే గ్రామీణ ప్రాంతాలనే వాళ్ళకు చదువు చెప్పడము పేజ్ 10లో లాస్ట్ పారాను చూస్తే మీరు ఫార్మల్ మెథడ్లో చెప్పొచ్చు, నాన్ ఫార్మల్ మెథడ్లో కూడా చెప్పొచ్చు చదువు. అంటే నాన్ ఫార్మల్ అంటే మీకు స్కూల్ ఉండవలసిన అవసరం లేదు, క్వాలిఫైడ్ టీచర్స్ ఉండని అవసరం లేదు,
వాళ్ళకు ఒక జీతము సరి అయిన జీతం ఉండవలసిన అవసరం లేదు, అట్లా మీరు చదువు చెప్పుకోవచ్చు అని అక్కడ రాశారు. ఇక రిక్రూట్మెంట్కు సంబంధించి వచ్చే వరకు ఈ ఒక పారా నేను చదవాలనుకున్నా. ఇది పేజ్ 3లోనే ఉంది. జస్ట్ 1 సెకండ్. ఈ ఈ పేజ్ 3కి సంబంధించి అక్కడ వాళ్ళు ఏం రాసుకొచ్చారంటే, ఇది పేజ్ 3లో ఎక్కడో ఈ సెంటెన్స్ ఉంది. ఇందులో ఏంటంటే మనకి తప్పకుండా బెస్ట్ టీచర్స్ కావాలి, చాలా కాంపిటెంట్ టీచర్స్ కావాలి. కానీ ఎట్ ది సేమ్ టైం అందులో ఎక్కడ కూడా రిజర్వేషన్ ప్రావిజన్ గురించి వాళ్ళు మాట్లాడలేదు. ఇది ఒక పాయింట్. నేను పేజ్ 4 థర్డ్ పారా, జస్ట్ 1 సెకండ్. The new education policy must help recruit the very best and brightest to enter the teaching profession at all levels by ensuring livelihood, respect, dignity and autonomy, while also instilling in the system basic methods of quality control and accountability. అంటే దీని అర్థం ఏమిటి? ఇక్కడ ఎక్కడ ఒక సోషల్ జస్టిస్ ఉంటుంది కానీ లేకపోతే ఒక రిజర్వేషన్స్ ఉంటున్నాయని కానీ ఏమీ లేదు. ఇక రెండవ పాయింట్ ఏంటంటే, అదే పేజీలో నెక్స్ట్ సెంటెన్స్లోనే ఈ సోషల్లీ డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్ 6 పదాలు బాగానే రాశారు. హిస్టారికల్లీ మార్జినలైజ్డ్ అండ్ డిసడ్వాంటేజ్డ్ అండ్ అండర్ రిప్రజెంటెడ్ గ్రూప్స్ అని రాస్తూ అక్కడ ఇనిషియేటివ్స్ మస్ట్ బి ఇన్ ప్లేస్ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ స్టూడెంట్స్ ఫ్రమ్ సచ్ గ్రూప్స్, అంటే సచ్ డిసడ్వాంటేజ్ గ్రూప్స్, డెస్పైట్ ఇన్హెరెంట్ అబ్స్టకల్స్ ఆర్ ప్రొవైడెడ్ various targeted opportunities to enter and excel in the education system. ఇక్కడ కూడా వేరియస్ టార్గెటెడ్ ఆపర్చునిటీస్ అన్నారు కానీ ఇక్కడ స్కాలర్షిప్లు ఇస్తామని కానీ లేకపోతే రాశారు స్కాలర్షిప్ల గురించి. అది బీఈడికి సంబంధించి. బీఈడిలో 4 years చేయాలి కాబట్టి అక్కడ స్కాలర్షిప్ ఇస్తామని రాశారు. ఏం స్కాలర్షిప్స్ అంటే మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్. స్కాలర్షిప్స్ అనేటి దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ లేకపోతే సోషల్ బ్యాక్వర్డ్నెస్. అంతేగాని మెరిట్ బేస్ మీద స్కాలర్షిప్లు ఏముంటాయండి? మెరిట్ వాళ్ళు ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి చేయొచ్చు, బట్ దట్ కెనాట్ బి ది బేసిస్ ఆఫ్ స్కాలర్షిప్. స్కాలర్షిప్స్ ఎప్పుడైనా కూడా సోషల్లీ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ మీద ఆధారపడి ఉండాలి. కానీ ఆ యొక్క ప్రిన్సిపల్ని ఇప్పుడు మార్చేసి మేము మెరిట్ బేస్ వాళ్ళకి ఇస్తాము స్కాలర్షిప్స్ అని అది రాసుకున్నారు. ఇక ప్రమోషన్లలో కూడా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మెరిట్. నా ప్రమోషన్లలో కూడా దేర్ విల్ బి నో రిజర్వేషన్స్ ఇన్ ద స్కూల్ ఎడ్యుకేషన్. ఆఫ్ కోర్స్ హైయర్ ఎడ్యుకేషన్లో ఎలాగో ఉండవని అది కూడా రాశారు. ఇక మనం అడుగుతున్న ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి వస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా వాళ్ళు ఏం రాశారంటే లెస్ ఎంపసిస్ ఆన్ ఇన్పుట్స్ అండ్ గ్రేటర్ ఎంపసిస్ ఆన్ అవుట్పుట్. దీని అర్థం ఏంటంటే, మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేదు, అవసరం లేదు, దాని గురించి మాట్లాడద్దు మీరు. అసలు దేని గురించి మాట్లాడాలి? రిజల్ట్స్ గురించి మాట్లాడండి. అంటే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్, తరగతి గదులు ఇవ్వము, టాయిలెట్స్ ఇవ్వము, మనం అడుగుతున్నాం ఎన్నో సంవత్సరాలు, అవి ఏమి ఇవ్వరట. టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా చేయరు ఇంతకుముందే మనం చదివినప్పుడు, ఎందుకంటే దానికి ఏమి టైం పెట్టలేదు వాళ్ళు. ఏదో మరి ఇవన్నీ ఇవ్వనప్పుడు మరి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే రిజల్ట్స్ రావాలి. రిజల్ట్స్ ఎట్లా వస్తాయి ఇవన్నీ లేకుండా అనేది ఒక ఇంపార్టెంట్ ప్రశ్న. అయితే ఏం రాశారంటే
ది అడిక్వేట్, ఇది నేను జస్ట్ పేజ్ 21 4th పారాలో చదువుతున్నా. అడిక్వేట్ అండ్ సేఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చాలా రాశారు అందులో. టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, ఎవ్రీథింగ్ అని రాసి విల్ బి ప్రొవైడెడ్ టు ఆల్ స్కూల్స్. మళ్ళా క్వశ్చన్ ఏంటంటే వెన్, వాట్ ఈస్ ద టైం? ఇన్ని సంవత్సరాలు మీరు ఫెసిలిటీస్ లేకుండా గవర్నమెంట్ స్కూల్స్ను ధ్వంసం చేశారు, టీచర్స్ రిక్రూట్మెంట్ లేకుండా ధ్వంసం చేశారు. ఇక్కడ కూడా మీరు టైం ఇవ్వలేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలివే ఎందుకంటే మోసపుచ్చే తెలివే రాతలు, మోసపుచ్చడంలో ఆరితేరిన రాతలు తప్ప ఇందులో ఏ రకమైన నిజాయితీ లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇంత మాట్లాడి మేము ప్రొవైడ్ చేస్తాము అని అన్నారు, కానీ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారని రాయలేదు. ఇది యాక్చువల్గా ఈ డాక్యుమెంట్ అంతా కనిపిస్తుంది మనకు. ఈ డాక్యుమెంట్ అంతా, అందుకే చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే సార్ చెప్పారు కదా అందులో ఆ 4th పారాలో ఉంది కదా, 4th పారాలో ఉంది, కానీ ఏముంది? ఇస్తామని లేదు, ఇస్తామని ఉంది, ఎప్పుడు ఇస్తామో లేదు. ఈ డాక్యుమెంట్ లో ఈ సో కాల్డ్ మంచి విషయాలు ఏదైతే ఈ డాక్యుమెంట్ గురించి కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారో అవన్నీ బేసికల్గా ఏంటంటే టైం లైన్ ఏది లేకుండా ఉత్తగానే మేము చేస్తాము చూస్తాము అని రాశారు తప్ప దీనికి ఒక నిజాయితీ పరమైన ఒక కమిట్మెంట్ లేదు అనేది ఇక్కడ చెప్పాలని నా ఉద్దేశము. తర్వాత ఇక ఇంకొక విషయానికి వస్తే అదేంటంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇది అనిల్ సద్గోపాల్ మాట. నేను కొంచెం ఇంకొకటి యాడ్ చేసిన, దిస్ ఈజ్ న్యూ మనువాదైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. దిస్ డాక్యుమెంట్ ఈజ్ యాజ్ హీ క్యారెక్టరైజ్డ్ మనువాదైజేషన్ అని అన్నాడు ఆయన ఒక సెమినార్ లో మాట్లాడుతూ మొన్ననే. మనువాదైజేషన్ కాదు, ఓల్డ్ మనువాదైజేషన్ బదులు ఇప్పుడు న్యూ మనువాదైజేషన్ అనేది జరుగుతుంది. అందులో ప్రధానంగా ఏం చేశారంటే వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని పట్టుకొచ్చారు. ఈ వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది 6th to 8th క్లాసులోనే, అంటే 6th క్లాస్ నుంచే మేము వొకేషనలైజేషన్కి వెళ్తాము అని రాశారు. అంటే 6th క్లాస్ నుంచే వొకేషనలైజేషన్కి వెళ్తే కనీసం ఏంటంటే ఇంటర్మీడియట్ దాకా, ఇప్పుడు ఎలాగో 18 years వరకు దాకా స్కూల్ ఎడ్యుకేషన్ అన్నాం. ఆ 18 years కాకముందే 6వ తరగతిలోనే వొకేషనలైజేషన్ అంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థము ఆ వొకేషనల్ క్రాఫ్ట్స్ ఏంటి అంటే వాళ్ళు అది కూడా రాశారు. పేజ్ నంబర్ 16 లో వొకేషనల్ క్రాఫ్ట్స్ అని రాసి సచ్ యాజ్ కార్పెంటరీ, సచ్ యాజ్ మెటల్ వర్క్, అంటే సంథింగ్ లైక్ బ్లాక్ స్మిత్, సంథింగ్ లైక్ గార్డెనింగ్, సంథింగ్ లైక్ పాటర్స్ వర్క్. ఖచ్చితంగా ఇది ఇంతకు ముందు కులాల మీద ఆధారపడే వృత్తులను ఆ వృత్తులకు పంపటానికి, ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వాళ్ళను ఆ వృత్తులకు పంపటానికి చేసిన కుట్ర అని నేను ఈ మధ్యలో వాదిస్తున్నాను. ఎందుకంటే 6వ తరగతి నుంచి వొకేషనలైజేషన్ ఏమిటి, ఆ వొకేషనలైజేషన్లో మీరు పాటరీ ఏంటి, కార్పెంటరీ ఏంటి, కాబ్లరీ ఏంటి? అయితే అప్పుడప్పుడు ఇందులో ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు గాంధీ కూడా అప్పుడప్పుడు ఆయన భౌతిక శ్రమతోని కలపాలి విద్యను అని మాట్లాడుకుంటూ వచ్చాడు. అది ఒక చారిత్రక పరిస్థితిలో మంచిదే. కానీ ఏంటంటే నువ్వు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల పిల్లలకేమో ఇటువంటిది ఉండదు, ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే వరకేమో నీకు వొకేషనల్ అని 6th క్లాస్ అని చెప్పడంలో తప్పకుండా ఇది మనువాదానికి దారితీస్తుంది అనేది చెప్పకనే చెప్పుతుంది. ఇది మనము సీరియస్గా ఆలోచించవలసిన విషయం. ఇక రెండో దానికి వస్తే ఇది కూడా చాలా మంది సరే అమ్మ భాష అని పత్రికలు రాశాయి. చాలా మంది అబ్బా ఇన్ని రోజులకు చూడు మదర్ టంగ్ కు గౌరవం వచ్చింది, అమ్మ భాషకు గౌరవం వచ్చింది అని మాట్లాడారు. కానీ అది కూడా నేను ఎక్కువ కొటేషన్లు చదవదలుచుకోలేదు, కానీ అది కూడా 13వ పేజీలో కనుక మనం వెళ్ళి ఆ 4th పారాను కనుక చూస్తే అక్కడ రాసింది ఏంటంటే వేరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్. వాట్ డస్ ఇట్ మీన్? ఏంటి దాని అర్థం? ఎక్కడ వీలైతే అక్కడ మేము చేస్తాము అమ్మ భాష అంటే ఎవరికి నువ్వు చెప్పేది అమ్మ భాష గురించి? అంటే సమాజంలో 2 వర్గాలుగా ఇప్పుడే విడిపోయింది. ఒక వర్గమేమో కార్పొరేట్ పాఠశాలల్లో ఉంది, ఇంకొక వర్గమేమో గవర్నమెంట్ పాఠశాలలో ఉంది.
ఈ 2 వర్గాలుగా నేను ఎన్‌డీటీవీలో కూడా ఇంటర్వ్యూ విన్నా. ఈ కస్తూరి రంగన్ దీన్ని రాసిన ఆహ్, ఆయన మాట్లాడితే ఆయనే అడిగాడు. ఎన్‌డీటీవీలో ఆయన అడిగి, "ఏంటి సార్ మీరు మరి మాతృభాష అన్నారు చాలా మంచిదే. మరి ఇది కంపల్సరీ చేస్తామంటారా ప్రైవేట్ పాఠశాలల్లో" అంటే, "ఆ! లేదండి అట్లా ఏమి అనలేదు. వి 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 రోట్ వేరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్." అంటే ఏమిటి ఈ కుట్ర? నువ్వు చేస్తేనేమో అందరికి మాతృభాష, అమ్మ భాష చెయ్యి. లేకపోతేనేమో వేరే ఒక సమానత్వం, సమాన విద్య కోసం మనం మాట్లాడినప్పుడు అందరి విద్యార్థులకు సమానమైన విద్య, సమానమైన ఒకే భాష కాకుండా పేదవాళ్ళకేమో ఈ భాష, వాళ్ళకేమో ఇంగ్లీష్ భాష. ఆ ఇంగ్లీష్ భాషలేమో వాళ్ళేమో కార్పొరేట్ సెక్టర్‌లో, ప్రైవేట్ సెక్టర్‌లో ఉద్యోగాలు సంపాదించొచ్చు. వీళ్ళేమో వొకేషనల్ ఎడ్యుకేషన్ పోయి అమ్మ భాష నేర్చుకొని చెప్పులు కుట్టడం, కుండలు చేయడం చేయవలసిన ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన ఇందులో దాగి ఉన్నది. ఈ ద్వంద్వ వైఖరిని మనం ఎక్స్‌పోజ్ చేయవలసిన అవసరం ఉంది. కమిటీ తరఫున మన పాలిసీ ఏదైనా ఉండొచ్చు కానీ, ద్వంద్వ వైఖరి ఉంది అనేది మాత్రం గుర్తించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ ద్వంద్వ వైఖరిని మనము ఎండగట్టాలి. అలాగే ఇంకొక అంశం కూడా చెప్పారు భాషలకు సంబంధించి. ఈ డాక్యుమెంట్ మొత్తంలో సంస్కృతాన్ని ఎంత ఆకాశానికి ఎత్తారంటే, వేరే భాషల గురించి కూడా మాట్లాడరు. అదే ఈ డాక్యుమెంట్‌లో ఉన్న మోసం. అన్ని భాషల గురించి మాట్లాడడం, తాము అనుకున్నది మాత్రము ఆకాశానికి ఎత్తడం. పాలీ భాష గురించి అన్నారు, వేరే భాష గురించి అన్నారు. కానీ సంస్కృత భాష ఎందాక తీసుకుపోయారంటే పేజ్ 55లో ఫోర్త్ పారా అదొక్కటి నేను వినిపించవలసినది. ఎందుకంటే దట్ ఈస్ ఐడియాలజికల్ అవుట్‌లుక్‌కు సంబంధించిన విషయం ఈ డాక్యుమెంట్‌లో కాబట్టి పేజ్ 55లో వాళ్ళు జస్ట్ ఒక సెకండ్. ఆహ్, ఇక్కడ పేజ్ 55లో వాళ్ళు ఏమంటారంటే సంస్కృత్ విల్ బి మెయిన్ స్ట్రీమ్డ్ with strong offerings in school, including as one of the language options in the 3 language formula. అంటే 3 language ఫార్ములాలోనే అంటే ఇది మళ్ళా స్కూల్ ఎడ్యుకేషన్ ఒకటే కాదు. దిస్ ఈజ్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. హైయర్ ఎడ్యుకేషన్‌లో ఉంటుంది, స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఉంటుంది. 3 భాషలతో పాటు సంస్కృత భాష కూడా మేము మెయిన్ స్ట్రీమ్ చేస్తాము అని అంటే దీని అర్థం ఏంటి మళ్ళా? ఇది హిందుత్వ భావజాలంలో ఉన్న ఒక ఫండమెంటల్. అంటే జ్ఞానమంతా పురాతన దేశంలోనే ఉంది, పురాతన భారతదేశంలోనే ఉంది, జ్ఞానమంతా సంస్కృత భాషలోనే ఉంది అనేదైతే హిందుత్వ భావజాలం ఉందో అది చెయ్యటానికే ఇవాళ సంస్కృతాన్ని మెయిన్ స్ట్రీమ్ చేస్తాం 3 లాంగ్వేజ్‌తో పాటు. ఆప్షనల్ చేసి మిగతా భాషలతో ఈక్వల్ చెప్పొచ్చు కదా. 1% కూడా మాట్లాడలేని సంస్కృత భాషకు ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు మీరు? ఎవరి కోసం ఇస్తున్నారు? దీని వెనుక ఉన్న భావజాలం ఏంటి? అందుకోసమే ఒకసారి బాలగోపాల్ అప్పట్లో మాట్లాడుతూ విద్య అనే దానికి వ్యక్తి నిర్మాణం ఉంటుంది. ఆ వ్యక్తి నిర్మాణంలో ప్రాపంచిక దృక్పథము, భావజాలము స్కూళ్ళలోనే నింపడం అనే ఏ వర్గానికైనా ఆశయం ఉంటది. దాన్ని మనము ఎదుర్కోవాలి అని ఒక స్పీచ్‌లో మాట్లాడుతూ చెప్పాడు. ఈ భావజాలాన్ని చొప్పించటానికి కాదా ఇదంతా? ఈ సంస్కృత భాష ఇంత పైకెత్తడం, 3 భాషలతో సమానంగా చేయడం, అసలు 3 భాషలు కూడా వద్దని తమిళనాడు వాళ్ళు అంటున్నారు. అలా కాకుండా సంస్కృతాన్ని మనం అందులో చూస్తే ఆ పేజ్ అంతా సంస్కృతంలోనే ఉన్నది. ఈ పేజ్ అంతా, పేజ్ 55 అంతా. సో కాబట్టి ఇది తర్వాత సరే నాలెడ్జ్‌కి సంబంధించి కూడా మొత్తం ఏన్షియంట్ ఇండియాలోనే ఉందని ఇట్లా ఒకే రకమైన భావజాలం, ఒకే రకమైన తాత్విక దృక్పథాన్ని ఇవాళ తీసుకొచ్చి అది విద్యారంగం ద్వారా, అది ప్రత్యేకంగా పాఠశాల విద్య యొక్క ఇంపార్టెన్స్ ఎంత అంటే అసలు తల్లిదండ్రులు చెప్పినా కూడా నిజంగా నమ్మరు. ఒక టీచర్ చెప్తే నమ్ముతారు. అంతటి బలమైన వ్యవస్థ కాబట్టే ఇక్కడనే దెబ్బ కొట్టాలని వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారు.
ఇంకొక 2 జస్ట్ విషయాలు బ్రీఫ్‌గా మాట్లాడి, ఎందుకంటే టైం కూడా అయితుంది కాబట్టి నేను చేస్తాను. ఇంకొకటి, ఈ డాక్యుమెంట్‌లో ఉన్నది ప్రధానంగా మొత్తం ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ చేయాలనేది ఇందులో ఉన్నది. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే, ప్రపంచ స్థాయి డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను స్థాపిస్తాము. ప్రపంచ స్థాయి డిజిటల్ కాంటెంట్‌ను మేము పెడతాము. మొత్తం ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ మేము చేస్తాము. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఓన్లీ కరోనా కాలంలో కొంతనైనా చేస్తామంటే ఒక అర్థం ఉన్నది. అలా కాకుండా కరోనా కాదు ఇది. కరోనాను అందుకే ఆ నరేంద్ర మోడీ ఫస్ట్ ఆ 20,00,00,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించినప్పుడే చెప్పాడు. అవకాశాన్ని ఆపదను అవకాశాన్ని తీసుకుందాము. ఆ మాటల వెనుక ప్రజా వ్యతిరేక చర్యలు ఉన్నాయనేది అప్పుడే గమనించవలసిన అవసరం వచ్చింది. ఈ ఆపదను తీసుకొని ఇవాళ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌ను ప్రజల మీద రుద్దాలి. ఈ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఎవరి కోసం రుద్దుతున్నారు? ఏ వర్గాల కోసం రుద్దుతున్నారు మీరు అని ప్రశ్నించినప్పుడు, ఐటీ కంపెనీల, డిజిటల్ కంపెనీల స్వప్రయోజనం కోసం చేస్తున్నారు. ఇవాళ ఒక యునెస్కో రిపోర్ట్ ప్రకారము దాదాపు 16 లక్షల విద్యా సంస్థలు ఉన్నాయి ఈ దేశంలో. 16 lakhs, అరౌండ్ 15 lakhs దాకా స్కూల్సే ఉన్నాయి. దాదాపుగా 50-60 వేలు దాకా ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయి. అంటే అరౌండ్ 16 lakhs హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. పెద్ద మార్కెట్ ఇది. అసలు ఇండియా అంటేనే మార్కెట్. 133 కోట్ల ఉన్న భారతదేశం. దానిలో ఈ విద్యా మార్కెట్ ఎంత ఉన్నదంటే, ఇప్పుడు దాదాపు ఈ 16 లక్షల విద్యా సంస్థలు ఉండడమే కాకుండా ఒక 2-3 సంవత్సరాల్లో 4,063 కోట్ల వరకు వ్యాపారం చేసుకోవచ్చు అని యునెస్కో వాళ్ళు రాశారు. ఇది వాళ్ళు అందుకోసం ఈ మధ్యలో మీరు గమనిస్తే సుందర్ పిచాయ్ అనేవాడు ఎన్ఆర్ఐ అంటారు. ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెంట్ ఇండియన్. యాక్చువల్లీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇండియన్. ఎందుకంటే హీ డజంట్ హ్యావ్ ఎనీ సిటిజన్షిప్. ఇక్కడ ఈ దేశ పౌరుడే కాదు. కానీ సడన్ గా ఆయనకి ఏదో దేశం మీద ప్రేమ పుట్టి, నేను ఇవాళ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో మీరు అనుమతిస్తే 7,500 కోట్ల 75,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతాను అని ముందుకొచ్చాడు. గూగుల్ CEO ఆఫ్ గూగుల్ కంపెనీ. ఎందుకు వస్తున్నాడు? ఏమైనా దేశం మీద ప్రేమ వచ్చిందా ఇన్ని రోజులకు? లేదు. ఈ దేశం యొక్క ఆన్‌లైన్ మార్కెట్‌ను దోచుకోవడానికి ఇవాళ సుందర్ పిచాయ్ ప్లాన్లు వేస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ముఖేష్ అంబానీ అనేవాడు, వాళ్ళిద్దరు కలిసి ఈ మార్కెట్‌ను కొల్లగొట్టడానికి, ఇవాళ ఆన్‌లైన్ మొత్తం మార్కెట్‌ను ఇవాళ కొల్లగొట్టడానికి వాళ్ళ ఆన్‌లైన్ విద్య వాళ్ళకు ఒక రకమైన ఊడిగం చేసే నరేంద్ర మోడీ ఇవాళ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో చెప్తాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తాము అని ఇవాళ మాట్లాడడం చూస్తే మనకు ఈ ఆన్‌లైన్ విద్య వెనుక ఉన్న వర్గాలేంటి, శక్తులేంటి అనేది మనకు అర్థమవుతుంది. ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. అదేంటంటే అలొకేషన్స్‌కు సంబంధించి. ఇందులో యాక్చువల్‌గా చెప్పాలంటే అంతకు ముందున్న డాక్యుమెంట్‌లో మేము 6% ఇస్తామని రాశారు. కానీ ఈ డాక్యుమెంట్ చూసే వరకు ఫైనాన్సింగ్ అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అని చెప్పుతూ పేజ్ 61లో ఆడ పాయింట్ 26.2లో ఏం రాసిందంటే, ది సెంటర్ అండ్ ది స్టేట్స్ will work together to increase the public investment in education sector to reach 6% of GDP at the earliest. మళ్ళీ at the earliest ఏందండి? అంటే at the earliest లేకపోతే in time bound manner, all what we should say, it is a ruffian language of this ruling class. ఒక కమిట్మెంట్, మేము సరే ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్ 5 సంవత్సరాలలో 6% చేరుస్తాం మేము విద్యకు సంబంధించి అని అంటలేరు. ఎట్ ది ఎర్లియస్ట్. వాట్ ఈస్ ది ఎర్లియస్ట్? విచ్ ఈస్ ది టైం? అంటే ఈ రకంగా తప్పించుకోవటానికి అన్ని రాతలు రాసి ఇవాళ ప్రజల ముందు పెట్టి, ఇది చాలా గొప్ప విద్యా విధానం అని ఇవాళ మేధావి వర్గాన్ని, విద్యార్థుల్ని, టీచర్స్ని ఇవాళ మోసపుస్తున్నారు. కాబట్టి వీటికి వ్యతిరేకంగా మనమందరం అందుకోసం మళ్ళీ ఒకటి మాట కూడా, ఎందుకంటే బాలగోపాల్ రాసిన ఆర్టికల్ యాక్చువల్గా అది మన ఏపీటీఎఫ్కే ఒక సభలో మాట్లాడుతూ ఆయన అన్నాడు, అది ఈ శక్తులను ఎదుర్కోవటానికి
రాజకీయ పోరాటం ఓకే, అది మనం జరుగుతూనే ఉంటది, చేస్తూనే ఉంటాము. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పోరాటం ఓకే, మనం చేస్తూనే ఉంటాము. మనము మాసెస్‌ను కదిలించినప్పుడు తప్పకుండా కొన్ని సాధ్యమైతాయి. కానీ ఇది వైజ్ఞానిక పోరాటం. వీళ్ళకు వ్యతిరేకంగా పోరాటం అనేది ఇప్పుడు పరిశోధనాత్మక పోరాటం జరగాలి. వైజ్ఞానికంగా పోరాటం జరగాలి. అంటే సిలబస్‌ను మొత్తం రీస్ట్రక్చర్ చేస్తున్నారు కాబట్టి, రివైజ్ చేసి అక్కడ ఒక హిందుత్వ భావజాలాన్ని చొప్పిస్తున్నారు కాబట్టి, మనమందరం ప్రత్యేకంగా టీచర్సు, లెక్చరర్సు, ప్రొఫెసర్సు దీనికి సిద్ధమేనా అని ఆయన ఒక మాట అన్నారు. ఈ పోరాటానికి మీరు సిద్ధమేనా? అంటే టెక్స్ట్ బుక్స్‌తోని ఎదుర్కోవడం వాళ్ళను. ఆల్టర్‌నేటివ్ భావజాలంతో, ప్రజాస్వామ్య భావజాలంతో, మానవీయ దృక్పథంతో పాఠాలు రాయడం అనే ఒక ఛాలెంజ్‌ను మనం ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనే ఒక ప్రశ్న వేశాడాయన. ఆ ప్రశ్నకి ఇప్పుడు సమాధానంగా మనం అందరం సిద్ధం కావాలని నేను మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. సార్ సార్ లక్ష్మీనారాయణ గారికి పీపీటీఎఫ్ పక్షాన ధన్యవాదాలు సార్. అమూల్యమైనటువంటి విషయాల్ని, డాక్యుమెంట్లో ఉన్నటువంటి అనేక కుట్రల్ని బహిర్గతం చేయడం, యాక్చువల్గా డాక్యుమెంట్ యొక్క అప్రోచ్ ఎలా ఉంది, ఎలా చేయాలి, ఎలా ఉంటే బాగుంటుంది, తర్వాత ఒక కర్తవ్యాన్ని కూడా ఉపాధ్యాయులు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, మేధావి వర్గం కానీ, విద్యారంగానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఏం చేయాలి అనేటువంటి దాన్ని కూడా ఒక భవిష్యత్తు, ఒక కార్యాచరణ కూడా ఇచ్చినందుకు ప్రత్యేకంగా ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.